₹1,00,000 కంపెనీకి 23,000 కోట్ల జగన్ సోలార్ స్కామ్. బడా స్కామ్ ని బయటపెట్టిన బాలశౌరి. జగన్ రెడ్డి స్కామ్లు ఎలా చేస్తారో గుట్టంతా తెలిసిన ఆయన మాజీ బిజినెస్ పార్ట్నర్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఒక్కొక్కటిగా అన్ని విషయాలు ఇప్పుడు బయట పెట్టేస్తున్నారు. ఏపీలో విద్యుత్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల నడ్డి విరుస్తోంది అని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆరోపించారు. మరోవైపు శ్రీ షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి రాయితీపై విద్యుత్తు ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు 23,000 కోట్ల భారం పడుతోంది అని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఇప్పటికే పేదలు వినియోగించుకునే విద్యుత్తు ఛార్జీలను 7 సార్లు ఈ ప్రభుత్వం పెంచింది అని, ఈ నేపథ్యంలో బడాబాబులు నడిపే కంపెనీలకు రాయితీపై విద్యుత్తుని ఎందుకు సరఫరా చేస్తుందో తెలియజేయాలి అని ఎంపీ బాలశౌరి సూటిగా ప్రశ్నించారు. ఇక ఈ ప్రభుత్వం కేవలం డిస్కంలను నష్టాల నుండి రక్షించాలన్న పేరుతో నెలకోసారి విద్యుత్ ధరలను పెంచుతోందని, మరి బడాబాబులు నడిపే కంపెనీలకు విద్యుత్ రాయితీలు ఇచ్చి పేదల ముక్కుపిండి విద్యుత్ బిల్లులు ఎందుకు వసూలు చేస్తుందో సమాధానం చెప్పాలి అని ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటనను ఎంపీ కార్యాలయం నుండి విడుదల చేశారు. ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పుట్టుకే అవినీతిమయం. శ్రీ షిరిడి సాయి సంస్థకు చెందిన ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మొత్తం పెట్టుబడి 1,00,000 మాత్రమే. కానీ ఈ కంపెనీకి ఇస్తున్న విద్యుత్ రాయితీ విలువ మాత్రం 23,000 కోట్లు అని ఎంపీ బాలశౌరి తెలిపారు. అంతేకాకుండా ఇండోసోల్ సోలార్ కంపెనీని 2022లోనే స్థాపించారని, మరి ఇలాంటి కంపెనీకి అన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే విద్యుత్తుని రాయితీపై అందజేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది అని ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. మూలధనం ₹1,00,000 ఉన్న కంపెనీకి ప్రభుత్వం ఇన్ని సదుపాయాలు కల్పిస్తోంది అంటే ఈ కంపెనీ పుట్టుకే అవినీతిమయమని చెప్పొచ్చని ఎంపీ పేర్కొన్నారు. దేశంలోనే ఇండోసోల్ సోలార్ అనే కంపెనీ పేరుతో అతిపెద్ద స్కామ్ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాయితీతో ఇలాంటి అవినీతి కంపెనీలకు విద్యుత్ సరఫరా చేయటం వల్ల ఏటా విద్యుత్ ధరలు పెరుగుతున్నాయని, ఈ భారం పేదలపై పడుతోంది అని కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ బకాయిలు విడుదల చేయకపోవడం వంటి కారణాలతో విద్యుత్ పంపిణీ చేసే డిస్కంలు నష్టాల్లోకి వెళుతున్నాయని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. దీంతో ఏటా విద్యుత్ పంపిణీ సంస్థలు యూనిట్ ధరను పెంచాలి అంటూ ఏపీ ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపుతుండగా గత్యంతరం లేక ప్రభుత్వం వాటిని ఆమోదించి యూనిట్ ఛార్జీలను నెలకోసారి పెంచుతుందని, పెరిగిన యూనిట్ ఛార్జీల భారం పరోక్షంగా వినియోగదారులపై పడుతోందని ఎంపీ బాలశౌరి ఆందోళన వ్యక్తం చేశారు. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీకి 11 క్వాడ్స్ గనులు కట్టబెట్టడం ఎందుకు? ఇండోసోల్ సోలార్ కంపెనీ సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారు చేసే ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఈ కంపెనీ సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తుంది అన్న వంకతో ప్రకాశం జిల్లాలో ఉన్న ఖరీదైన 11 క్వాడ్స్ గనులను నిబంధనలను అతిక్రమించి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టడం దారుణమని ఎంపీ మండిపడ్డారు. అదేవిధంగా ఈ కంపెనీకి రామాయపట్నంలో ఇప్పటికే దాదాపు 5,000 ఎకరాలు కేటాయించడం, దీంతో పాటు మరో 3,000 ఎకరాల భూమిని తక్కువ ధరలకు ఇండోసోల్ కంపెనీకి ప్రభుత్వం దారాదత్తం చేసింది అని ఆయన ఆరోపించారు. కేవలం ₹1,00,000 మూలధనం ఉన్న కంపెనీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును అప్పనంగా కట్టబెడుతోంది అంటే ఏ స్థాయిలో ఆ కంపెనీ అక్రమాలు సాగుతున్నాయో అందరూ గమనించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అనడం ఉత్తుత్తి మాటలేనా? సీఎం జగన్ ఏ సభలో చూసినా
నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీలు అంటూ కళ్ళబొల్లి మాటలు చెబుతూ ఆయా వర్గాలను నిలువున మోసం చేస్తున్నారు అని ఎంపీ బాలశౌరి విమర్శించారు. గతంలో చిన్న తరహా కంపెనీలు పెట్టుకొని వ్యాపారాలు చేసుకునే వారికి రాయితీపై విద్యుత్తు అందించే వారిని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానం రద్దు చేశారని బాలశౌరి తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఇవ్వని విద్యుత్తు రాయితీలు అదే బడాబాబులు పేరుతో నడిపే ఇండోసోల్ వంటి కంపెనీలకు ఇవ్వటం ఆయా వర్గాలను మోసం చేయటం కాదా అని ఆయన ప్రశ్నించారు. తమది పేదల ప్రభుత్వం అని చెప్పుకొని తిరిగే సీఎం జగన్ ఇలాంటి పెత్తందారుల కోసం ప్రకృతి వనరులు కట్టబెట్టడం సరికాదు అని సూచించారు. చిన్న తరహా పరిశ్రమలకు బీసీ, ఎస్సీలకు ఇవ్వని విద్యుత్ రాయితీ బడాబాబులు నడిపే కంపెనీలకు ఇవ్వడం ఎందుకు అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు నడిపే పరిశ్రమలకు విద్యుత్ రాయితీ ఎందుకు ఇవ్వరు? ఆ సామాజిక వర్గాలు అంటే ఆ ప్రభుత్వానికి లెక్కలేదా అని ఆయన ప్రశ్నించారు.